హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణమైన నటుడు. మోహన్ బాబు తన కెరియర్ మొదట్లో విలన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా రాణించి నిర్మాతగా సినిమాలు నిర్మించి రాజకీయ నాయకుడిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. సినిమాలే కాక శ్రీ విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థను నడుపుతూ కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ పాత్ర వేసినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించటంలో మోహన్ బాబుని మించిన వారు లేరనంతలా పేరు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణ ఈయన ఎదుగుదలకు ప్రధాన కారణం. ఈయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. సినీ ఇండస్ట్రీలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు మోహన్ బాబుకి గురువు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయనకు అత్యంత సన్నిహితుడు. మోహన్ బాబు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించాడు. మోహన్ బాబుకి రంగనాథ్ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ అనే ముగ్గురు తమ్ముళ్లతో పాటు విజయ అనే సోదరి ఉన్నారు. తండ్రి టీచర్గా చేశారు. ఇకపోతే మోహన్ బాబుకి విష్ణు, మనోజ్ అనే ఇద్దరు కొడుకులు, లక్ష్మి అనే కూతురు ఉన్నారు. కొడుకులు ఇద్దరు సినిమాల్లో హీరోలుగా వేస్తూ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇక కూతురు కూడా సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ కార్యక్రమాల్లో జడ్జిగా, నిర్వాహకురాలుగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశారు. సినిమాల్లో దర్శకత్వ విభాగంలో 5 ఏళ్లు పనిచేసిన మోహన్ బాబుకే తన గురువు డాక్టర్ దాసరి డైరెక్షన్ లో వచ్చిన స్వర్గం నరకం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఆ విధంగా చాలా సినిమాల్లో పలు పాత్రలు వేసి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారారు. ఆ సమయంలోనే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ నెలకొల్పి సొంతంగా 50కి పైగా సినిమాలు నిర్మించారు. మొత్తంగా మోహన్ బాబు 520 సినిమాలకు పైగా నటించారు. ఇందులో 150 సినిమాల్లో హీరోగా చేశారు. పెదరాయుడు వంటి సందేశాత్మక చిత్రాలు, అల్లరిముగుడు, అల్లుడు గారు వంటి కమర్షియల్ చిత్రాల్లో హీరోగా మోహన్ బాబు నటన ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించడంతో కలెక్షన్ కింగ్ అయ్యారు. ఏదైనా అనిపిస్తే నిర్మోహమాటంగా చెప్పడంలో మోహన్ బాబు తర్వాతే ఎవరైనా కూడా. చిత్తూరు జిల్లా రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ సంస్థను స్థాపించడం ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసిన మోహన్ బాబు ఇప్పటికీ ఇండస్ట్రీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సినీ జీవితంలో, నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు గల మోహన్ బాబు అన్నింటినీ అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగారు. మహానటుడు ఎన్టీఆర్తో మేజర్ చంద్రకాంత్ వంటి సక్సెస్ఫుల్ మూవీ తీశారు. 2015 నాటికి సినిమా రంగంలోకి వచ్చి 4 దశాబ్దాలు పూర్తి కావడంతో వేడుక జరిపి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈయనకు నటప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులున్నాయి. ఇక కళారంగంలో, విద్యారంగంలో మోహన్ బాబు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించడంతో 2007లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మోహన్ బాబు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.